26 జనవరి నిన్ననైంది. ఢిల్లీలో నిన్న జెండా కార్యక్రమం జరిగింది. ఈ జెండా కార్యక్రమంలో మన సాంప్రదాయాలు భారతదేశం యొక్క ప్రజా రాజకీయ సాంప్రదాయాలు ఎలాంటి సాంప్రదాయాలు ఉండేవి, ఇప్పుడు ఎలాంటి సాంప్రదాయాలకు వచ్చింది అనే దాని మీద ఈ యొక్క ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం. స్వాతంత్రం వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ గారి యొక్క అడుగుజాడల్లో, వారి నాయకత్వంలో ఆనాటి నుంచి జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా, దాని తర్వాత ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, యూపీఏ చైర్మన్గా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి, ప్రియాంక గాంధీ గారి యొక్క కుటుంబం, వాళ్ళ సాంప్రదాయాలు, జెండా వందనం 15 ఆగస్టు కానీ ఢిల్లీలో 26 జనవరి సాంప్రదాయాలు ఏ రకంగా ఉండే, ఎలాంటి సాంప్రదాయాలను ప్రభుత్వ పరంగా ప్రజల ముందు ఉంచేవాళ్ళు. ప్రధానమంత్రి గారు జెండా వందన కార్యక్రమం చేస్తే ఢిల్లీలో, అక్కడ కొన్ని సాంప్రదాయాలు ఏంటంటే, ఈ దేశానికి ప్రధానమంత్రి హోదాలో ఎవరైతే ఉంటారో ఫస్ట్ అతనే సిటిజన్. తర్వాత ప్రజలు ఒక 2 రకాల నిర్ణయాలు, ఒకటేమో అధికారము, ఒకటేమో ప్రతిపక్షము. ఇది డెమోక్రసీ రాజ్యాంగ పద్ధతిలో, అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగ పద్ధతిలో ప్రజల ఓటు బ్యాంకు ద్వారా, ప్రజల ఓటు ద్వారా మరి ప్రధానమంత్రికి హోదాలో ఒక వ్యక్తికి అవకాశం ఇస్తే, ప్రతిపక్ష పార్టీగా ఒక పార్టీకి అవకాశం ప్రజలు ఇచ్చే సాంప్రదాయం దేశంలో కొనసాగుతుంది. అయితే ఆ రోజులలో జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ గారితో పాటు మొన్నటి వరకు యూపీఏ గవర్నమెంట్లో మన రాజీవ్ గాంధీ గారు కానీ, తర్వాత సోనియా గాంధీ యూపీఏ చైర్మన్గా, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా కూడా జెండా వంద కార్యక్రమాన్ని ప్రధానమంత్రి గారు చేస్తుంటే ప్రతిపక్ష నాయకుడు ముందు లైన్లో కూర్చోబెట్టేవాడు, ఫస్ట్ లైన్లో కూర్చోబెడతారు. అది మర్యాద, అది రాజ్యాంగం ఇచ్చిన మర్యాద, ప్రజలు ఇచ్చిన మర్యాద, అది హక్కు, దేశ ప్రజలు ఇచ్చిన హక్కు. అది మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రధానమంత్రిగా మోడీ గారికి అవకాశం ఇచ్చారు. బీజేపీ ప్రధానమంత్రి గారు రాష్ట్రపతిగా వాళ్ళ నాయకురాలను పెట్టుకున్నారు. దేశ ప్రజలు ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ గారికి అవకాశం ఇచ్చారు. ఈ దేశానికి ప్రధానమంత్రిగా తర్వాత మోడీ గారు, తర్వాత ప్రతిపక్ష నాయకుడే ఈ దేశ ప్రజలు ఇచ్చిన అదొక అవకాశం, అదొక నిర్ణయం. నిన్న 26 జనవరిలో రాహుల్ గాంధీ గారిని 3వ లైన్లో కూర్చోబెట్టి అవమానించే రాహుల్ గాంధీ గారిని 3వ లైన్లో కూర్చోబెట్టి రాహుల్ గాంధీ గారిని అవమానపరిచే, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారిని అవమానపరిచే విధంగా బీజేపీ ప్రవర్తన నిన్న చాలా స్పష్టంగా కనబడ్డది. ఇది ప్రజలు గమనించాలి. ఆనాటి రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబాన్ని తీసుకొచ్చిన ఒక మంచి సాంప్రదాయాలను ఈనాడు బీజేపీ ప్రభుత్వము, మోడీ గారు, అమిత్ షా గారు ఆ సాంప్రదాయాలు తుంగలో దొక్కిరు. ఇది చాలా 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 ఇది అంటే ఒక ప్రధానిగా మోడీ గారు, ఒక అమిత్ షాగా, హోమ్ మినిస్టర్ గారు సాంప్రదాయాల పేరు మీద రాజకీయ జీవితాన్ని గడుపుతున్నటువంటి బీజేపీ
సిద్ధాంతాల పేరు మీద జీవించే రాజకీయ పార్టీగా బీజేపీ. మరి ఈరోజు అలాంటి సాంప్రదాయాలను తుంగలదొక్కే యొక్క పరిస్థితులు ఈరోజు నిన్న మనము అక్కడ చూడడం జరిగింది. రాహుల్ గాంధీ గారు ఏం ఫీల్ గారు, ఎందుకు ఫీల్ గారంటే రాహుల్ గాంధీ గారి ముత్తాత జవహర్లాల్ నెహ్రూ గారు 16 సంవత్సరాలు ప్రధానమంత్రి, ఇందిరా గాంధీ గారు 15 సంవత్సరాలు ప్రధానమంత్రి, రాహుల్ గాంధీ గారు తండ్రి నాయనమ్మ 15, రాహుల్ గాంధీ గారు తండ్రి రాజీవ్ గాంధీ గారు 5 సంవత్సరాలు, రాహుల్ గాంధీ గారి తల్లి సోనియా గాంధీ గారి యూపీఏ చైర్మన్గా తీసుకొచ్చిన ప్రధానమంత్రికి చేసిన మన్మోహన్ సింగ్ గారు 10 ఏళ్ళు. వాళ్ళ ఇంట్లోనే ప్రధానమంత్రి పోస్ట్ పుట్టింది. మోడీ గారి ఇంట్లో ప్రధానమంత్రి పోస్ట్ పుట్టలే. అన్నాను తలకాయ పంపించాను అట్లా కూర్చొని, నువ్వే కొంత ఎమోషన్ అవుతున్నావు జర అట్లా. ఓకే, అయితే ప్రధానమంత్రి పోస్ట్ పుట్టిందే వాళ్ళ ఇంట్లో. ఆయనకు ఆ ఫీలింగ్స్ ఎందుకు ఉండయి. కానీ కాంగ్రెస్ పార్టీని అభిమానించే కానీ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ హోదా ఇచ్చిన రాహుల్ గాంధీ గారిని అవమానించే విధంగా బీజేపీ మోడీ గారు అమిత్ షా గారు చేస్తున్నారు అనే విషయాన్ని నేను అనుకుంటున్నాను. ఇది చర్చ జరుగుతుంది, ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, ప్రధానమంత్రి పోస్ట్ పుట్టిందే రాహుల్ గాంధీ గారి ఇంట్లోనే. ఇన్ని సంవత్సరాల ఇంత సుదీర్ఘమైన ఒక రాజకీయ ఏళ్ళ తరబడి ఈ దేశ ప్రజల పట్ల, ఈ దేశ పేద ప్రజల పట్ల, దేశ ప్రజల పట్ల పాలన, పరిపాలన, న్యాయమైన పాలన, పద్ధతి గల పాలన, పేదవాడిని ఆదుకునే పాలన, పద్ధతి గల పాలన, చట్టపరిధిలోని పాలన, ఇలాంటి పాలన అందించిన రాహుల్ గాంధీ గారి కుటుంబం అది. రాహుల్ గాంధీ గారికి ఆ ఫీలింగ్ ఉండదు. 3వ వరుస కాదు 5వ వరుస కామన్ మనిషిగానే ఫీల్ అవుతాడు ఆయన. ఏముంటుంది ఆయనకు? అది టోటల్గా ఎంత వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఎన్ని సంవత్సరాలు? అదొక 31. మన్మోహన్ సింగ్ గారిది, రాజీవ్ గాంధీ గారిది, అది అఫీషియల్గా 47 సంవత్సరాలు. 47 సంవత్సరాలు రాహుల్ గాంధీ గారి కుటుంబము ప్రధానమంత్రిగా ఈ దేశ ప్రజలను పాలించిన చరిత్ర. తర్వాత మధ్యలో కొందరిని సపోర్ట్ ఇచ్చి కూడా కొందరిని నిలబెట్టారు. ఇది చరిత్ర. అలాంటి యొక్క రాహుల్ గాంధీ గారిని మీరు ఏదో మీకు కొన్ని పరిస్థితుల ప్రభావంతో దేశ ప్రజలు ప్రధానమంత్రికి ఇచ్చిర్రు, ఓకే. కానీ పద్ధతి లేని పాలన, స్పష్టంగా కనబడుతుంది నిన్నటి సందర్భంలో. రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు. రాహుల్ గాంధీ గారు ఒకందుకు ఆయన రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన, వారి మాట, వారి ప్రవర్తన, వారి తీరు ఇవన్నీ గుణగణాలు ఆలోచన ఏ రకంగా ఉంటాయంటే, ఆయన మనకున్న అనేక జంతువులలో టాప్ జంతువు సింహం. సింహానికి కుర్చీ అవసరం లేదు. సింహం ఏడ కూర్చుంటే అదే కుర్చీ అవుతుంది.
అలాంటి వ్యక్తే రాహుల్ గాంధీ. మోడీ గారు కుర్చీ మీద కూర్చుంటేనే ప్రధానమంత్రి, కుర్చీ లేకపోతే మోడీ గారు. కానీ రాహుల్ గాంధీ అది. ప్రియాంక గాంధీ గారు మొన్న మనం పార్లమెంట్లో చూసినాం, చాలా శుద్ధిమెత్తగా తీయగా నవ్వుతూ పలకరిస్తూ ప్రధానమంత్రిని మర్యాదపూర్వకంగా పద్ధతితో ఎవరిని మనసొప్పియకుండా రూలింగ్ పార్టీ బీజేపీని పార్లమెంట్లో వేటాడింది. ఏ రకంగా? పులితీరు వేటాడింది ఆమె. పులితీరు వేటాడింది వాళ్ళని. రాహుల్ గాంధీ ఒక సింహం లాంటి వ్యక్తి అయితే రాజకీయంగా ప్రియాంక గాంధీ గారు ఒక పులి లాంటి వేటాడే ప్రతిపక్షాలను అదరగొట్టి వెంటాడేది ప్రియాంక గాంధీ గారు. ఇది వాళ్ళ బ్లడ్, వాళ్ళ జీన్స్, అది వాళ్ళకు ఉన్నటువంటిది. ఇది బీజేపీ నాయకులు గమనించాలి. ఇన్నేళ్ల చరిత్రలో అనేక మంచి మంచి సాంప్రదాయాలను, మంచి మంచి పాలసీలను ఎన్నో దేశ ప్రజల ముందు నుంచి పాలించిన ఆ కుటుంబాన్ని ఎప్పుడప్పుడు ఈ దేశ రాజకీయాల్లో వాళ్ళని అవమానించే విధంగా, వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా ఈ రకమైనటువంటి యొక్క కుట్రలు కుతంత్రాలు బీజేపీ పార్టీ, బీజేపీ ప్రభుత్వం దేశంలో చేస్తున్నది. దేశ ప్రజల పాలన చేయమని ఇచ్చారు. కాంగ్రెస్ని, రాహుల్ గాంధీ గారి, ప్రియాంక గాంధీ కుటుంబాన్ని అనగదొక్కుమని పాలన ఇలే. దేశ ప్రజలని మంచి పాలించండి అవకాశం ఇచ్చారు. మూడోసారి ఇచ్చారు మిమ్మల్ని. అందుకు మీరు కూడా అదృష్టవంతులే. ఈ అదృష్టాన్ని పాలన వైపు మళ్లించి ప్రజలను చూడాలి. కానీ రాహుల్ గాంధీ గారిని ఏం చేయాలి, ఆయనను ఎట్లా ఇబ్బంది పెట్టాలి, ప్రియాంక గాంధీని ఎట్లా ఇబ్బంది పెట్టాలి, మేజర్ టార్గెట్ రాహుల్ గాంధీ గారే, తర్వాత ప్రియాంక గాంధీ గారు, తర్వాత ఇక సోనియా గాంధీ తల్లిని ఇబ్బంది పెట్టాలి. ఇంత నీచమైన ఒక ఆలోచనతో బీజేపీ పార్టీ, బీజేపీ ప్రభుత్వము, మోడీ గారు, అమిత్ షా గారు, వారి కుటుంబ సభ్యులంతా కూడా ఈరోజు కుట్రాలు కుతంత్రాలతో ఆ రాహుల్ గాంధీ కుటుంబాన్ని రాజకీయ ఉనికి లేకుండా చేసే ప్రయత్నమే ఈరోజు మన కళ్ళ ముందు ఉంది. అందులో నిదర్శనమే నిన్న. ఇంకో మాట చెప్తా, ఎంత గొప్ప కుటుంబం అంటే రాహుల్ గాంధీ గారి యొక్క వారి ఎంత పెద్ద కుటుంబం, ఎంత గొప్ప కుటుంబం అంటే ఇందిరాగాంధీ గారు బీజేపీ ఎంపీగా అటల్ బిహారీ వాజ్పేయి గారిని వారు పార్లమెంట్లో ఉండాలని ఒక ప్రధానమంత్రిగా ఆమె ఉన్నప్పటికీ వాజ్పేయి లాంటి ఒక నాయకుడు, ఇంకా అనేక మంది పార్టీ నాయకులు, ప్రతిపక్ష నాయకులు కూడా పార్లమెంట్లో ఉండాలి. పాలనలో మనం ఎక్కడైనా ఏదైనా మిస్ఫైర్ అయితే ప్రతిపక్షాల ఆలోచన వాళ్ళు చెప్పే ఆలోచన కూడా మనకు ఉపయోగపడుతుంది పాలనకు అని ఒక ఆలోచనతో మరి ఇందిరాగాంధీ గారు కూడా ప్రాధాన్యత ఇచ్చేది. వారు జెండా ఎగరేస్తే ముందు వరుసలో అటల్ బిహారీ వాజ్పేయి లాంటి వాళ్ళందరినీ కూర్చుని పెట్టే మర్యాద ఆ రోజుల్లో ఇందిరాగాంధీ గారు చేశారు, రాజీవ్ గాంధీ గారు చేశారు, అద్వానీ గారిని కూడా ముందు లైన్లో కూర్చుని పెట్టి మర్యాద. అంటే ఒక అటల్ బిహారీ వాజ్పేయి, ఒక ఎల్కే అద్వానీ, మన నార్త్ సైడ్కి చాలామంది ఉన్నారు అక్కడ, బహుగుణ లాంటి నాయకులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ వాళ్ళ వయసుకి వాళ్ళ యొక్క వయసు, వాళ్ళ యొక్క ప్రతిపక్ష హోదాలకు తగ్గ
మర్యాదలు ఆ రోజు ఇందిరాగాంధీ గారు కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు కానీ ఇచ్చిన చరిత్ర ఉంది. ఇదంతా ఇవన్నీ మీ కళ్ళ ముందు ఉంది కదా. ఎందుకు మీరు ఇలాంటి తప్పిదాలు చేసి సాంప్రదాయాన్ని చెడగొడుతున్నారు దేశంలో? ఇప్పుడున్న జనరేషన్కి ఏమి మీరు మెసేజ్ ఇస్తున్నారు? బీజేపీ నాయకత్వం, బీజేపీ పార్టీ, బీజేపీ గవర్నమెంట్ ఇప్పుడున్న జనరేషన్కి ఏం సాంప్రదాయాలు మీరు నేర్పుతున్నారు? సాంప్రదాయాల సిద్ధాంతంతో కూడుకున్న పార్టీ అని క్లెయిమ్ చేస్తూ పాలన చేస్తున్న మీరు సాంప్రదాయాలను పాటిస్తలేరు. చెబుతున్నారు, ఓటులు తీసుకుంటున్నారు, ధర్మం అంటున్నారు, ధర్మాన్ని పాటిస్తలేరు. దేవుడు అంటున్నారు, దేవుణ్ణి వాడుకుంటున్నారు. పద్ధతులు అంటున్నారు, పద్ధతులు తుంగలో దొక్కుతున్నారు. మరి ఇది ఈరోజు దేశ రాజకీయాల్లో బీజేపీ ప్రభుత్వం, బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి అంశం. మీరు రాహుల్ గాంధీ గారిని ఎంత అవమానించినా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. ఇది చరిత్ర. ఈ చరిత్రని ఎన్ని తరాలైనా, ఎన్ని యుగాలైనా ఎవరు దీన్ని మార్చలేరు, మార్పలేరు. ప్రధానమంత్రిగా వస్తారు, పోతారు. ఎవరు? బీజేపీ కానీ ఇంకెవరైనా కానీ. చరిత్రనైతే మీరు ఎంత కాలం రాయాలనుకున్న కాలం రాయలేరు. ఈరోజు కూడా ఒక జనరేషన్ నిజాంను వదిలేస్తే కొన్ని జనరేషన్ నిజాం పాలనను అందరూ చర్చించుకుంటాం మనం. ఒక్క నిజాం వదిలేస్తే మిగతా నిజాం సర్కార్లు అందరినీ కూడా ఒప్పుకుంటాం. ఒక హుస్సేన్ సాగర్ కానీ, లేకపోతే ఏది ఉస్మానియా హాస్పిటల్ కానీ, నిలోఫర్ హాస్పిటల్ కానీ, ఫెవర్ హాస్పిటల్ కానీ, ఇవన్నీ కూడా ఇప్పుడు ఇదేమంటారు, అది మనం వాటర్ అక్కడి నుంచి వస్తాయి కదా, గండిపేట, ఉస్మాన్ సాగర్ కానీ. ఎందుకు? చరిత్ర అది. బీజేపీ ఎంత మత పార్టీ, మతంగా ఎంత ఒక నిజాం ఎగ్జాంపుల్ తీసుకొని అంటారు కానీ మిగతా నిజాములంతా బాగానే చేశారు కదా. అంటే మంచి చేసినోనేమో తుంగలో దొక్కుతారు, ఏవనో. అంటే బీజేపీ ఎంతసేపు ప్రజలని ఎట్లా డైవర్ట్ చేయాలి, మిస్ప్రైజన్ చేయాలి, వాళ్ళ చెడుని ఎట్లా ప్రజలకు వాళ్ళ మైండ్లో కూర్చునబెట్టాలి. పిల్లలు 18 నుంచి 25 ఏళ్ళు 30 ఏళ్ళకు వాళ్ళు కొంత యంగ్ ఉంటారు. వాళ్ళకు కొంత వాళ్ళు ఎమోషన్స్కి కనెక్ట్ అవుతారు. అలాంటి వాళ్ళని ఎట్లా కనెక్ట్ చేయాలి, వాళ్ళని ఎట్లా చెడగొట్టాలి, వాళ్ళని ఎట్లా వాడుకోవాలి, వాళ్ళకి ఏది చెప్తే కనెక్ట్ అవుతారు. ఇది ఒక మైండ్ గేమ్. బీజేపీ ఆడేది ఒక మైండ్ గేమ్ అంతే. అల్టిమేట్ బీజేపీ పాలసీ ప్రభుత్వంలోకి ఎట్లా రావాలి, ఎట్లా జనాలను ట్రాప్ చేయాలి. ట్రాప్ ఎట్లా చేయాలి, ట్రాప్ కైసా కర్నా భాई, ट्रैप कैसा करना। एक ही रहता है बीजेपी को भाई, बीजेपी एक बीजेपी का लाइन एक ही रहता। आज का जो नया जनरेशन रहता वो लोगों को कैसा ट्रैप करना, कौन सा बात में ट्रैप हो जाएंगे वो लोग। इजी वर्डिंग्स को जो बोलेंगे, कौन सा वर्डिंग को वो लोग कनेक्ट होंगे, ये बीजेपी का चाल रहता है पूरा। मैं इसलिए बोला इससे पहले, राहुल गांधी जहां बैठे वही उनका उनको पोस्ट जरूरत नहीं है राहुल गांधी जी को वहां बैठ। इसलिए मैं बोला राहुल गांधी जी एक लायन, उनका ब्लड है, लायन स्टाइल, उनका लायन है, वन लायन ఏమంటారు హిందీలో ఏమంటారా సింహాన్ని? अरे तुम भी कंफ्यूज होता कैसे? शेर बब्बर शेर
बब्बर शेर शेर, दो भाई भाई ने है। सवाल कर सकते हैं क्या? इसको तो हिस्ट्री को तो कोई ना ना बोलेंगे ना। हिस्ट्री हिस्ट्री है ना, वो तो ये तो हिस्ट्री है। कौन निकालेगा हिस्ट्री को? आज जो बीजेपी नेता जो राहुल गांधी जी और प्रियंका जी और सोनिया जी खानदानी को जो अवमान करने का जो पॉलिटिक्स आप कर रहे हैं, क्या आपको जनता राहुल गांधी को फैमिली को टारगेट बनाने के लिए आपको हुक्म दिए, या जनता के लिए आपको जनता को पालन करो बोल को हुक्म दिए? आपको कई को दिए पावर? आपको पावर इसलिए दिए जनता को पालन करो। जनता आपको पावर इसको लिए दिए राहुल जी खानदान को टारगेट बना के पावर चलाओ बोल के नहीं दिए। ये देश की जनता सोच रहा, आज की जो नया जनरेशन को पता नहीं, वो खानदान राहुल गांधी जी का जो सैक्रिफाइस किए। भाई जवाहरलाल नेहरू 16 साल इंडिपेंडेंस आने के पहले जेल की जिंदगी गुजारे हैं। इंदिरा गांधी जी 5-6 साल जेल की जिंदगी गुजारी है। भाई आज का जो प्राइम मिनिस्टर, होम मिनिस्टर, जितने भी मिनिस्टर्स है, आपका इंडिपेंडेंस के टाइम पे क्या रोल है? कुछ नहीं, आपका जीरो। कुछ लोग पैदा हुए, कुछ लोग पैदा नहीं हुए वो टाइम पे। भाई राहुल गांधी जी का, इसलिए मैं बोला, एक अभी राहुल गांधी जी का जो आप लोग कल जो अपमान करने के लिए 26 जनवरी के जो थर्ड लाइन पे उनको बिठा के जो अपमान करना के चाहे आप कोशिश किए, वो तरीका नहीं होता। जो राहुल गांधी जी खानदानी जो पावर में एक अच्छा संदेश इज्जत करो, इज्जत लो, इज्जत करो, इज्जत लो। मगर आप लोग क्या कर रहे? राहुल गांधी जी का अपमान करने के लिए आप लोग का वही काम कर रहे हैं आप लोग का। इसलिए ये देश की जनता सोच रहा। देखो यहाँ, भाई मैं एक फोटो बता रहा हूँ, आप लोग का खींच लो। आप लोग का देखो यहाँ, तो देखो राहुल गांधी जी थर्ड लाइन पे बैठे, ठीक है। ये कौन है पता नहीं है, इनका नाम बीजेपी वालों को पता होगा। एक सीएम है शायद, अभी सेंट्रल मिनिस्टर होगा। भाई मैं एक बात सवाल पूछना चाह रहा हूं देश की जनता को भी, आप भी सोचो। తెలుగు ప్రజలారా, రెండు రాష్ట్రాల ప్రజలారా, మీరు కూడా ఆలోచించేయండి। ఈయనని ఎవరు గుర్తుపడతారు? బీజేపీ కార్యకర్తలు, నాయకులు కూడా ఈమె ఎవరో తెలియదు। రాహుల్ గాంధీని ఇక్కడ కూర్చొని పెట్టిర్రు। ఈయన ముత్తాతలు తాతలు విన్నారా? ఈయనకు राहुल गांधी प्रतिपक्ष नायकुడికి ఇచ్చే गौरव మూడోలైనా? ये कुछ तरीका है क्या बीजेपी के नेताओं को? ये भाई ये खानदानी 47 इयर्स देश की जनता के लिए कुर्बानी भी किए, रूल भी किए, अच्छा भी किए। उनका खानदानी वारस को इतना अपमान, यही है बीजेपी का सिद्धांत? यही सिद्धांत है क्या बीजेपी का? आरएसएस भी सोचना है। भाई आरएसएस जो नेता भगवत जी, हाँ भगवत जी, आप भी सोचो क्या डायरेक्शन दे रहे बीजेपी लीडर्स को।
ये देश की सांप्रदाय क्या है? ये देश की सांप्रदाय के लिए आप बहुत भाषण भी देते थे। आरएसएस चीफ भी देश सांप्रदाय के लिए आप कुछ बातें शब्द बोलते हैं। क्या राहुल गांधी खानदानी घर में प्राइम मिनिस्टर पोस्ट पैदा हुआ, वैसा खानदान वारस को थर्ड लाइन में बिठा के अवमान कर रहे हैं क्या आप? यही सांप्रदाय है क्या बीजेपी का, आरएसएस का? क्या संदेश देना चाह रहे ये देश जनता को आप लोग? ठीक है, इनको तो राहुल गांधी बोलते, कोई भी बोलूंगा, कोई भी बोलते, कोई गांव में जाओ, ये तो इंदिरा गांधी एंड राजीव गांधी सोनिया जी का, राहुल इंदिरा गांधी का खानदानी, कोई भी बोलता है। जो सामने कुर्सी पे बैठे हैं ये लोग कौन बचाएंगे? ये सवाल हम कांग्रेस पार्टी तेलंगाना से हम पूछ रहे हैं बीजेपी नेताओं को। ఇదే అడుగుతున్నా నేను। ముందు లైన్లో కూర్చున్న వాళ్ళని బీజేపీ వాళ్ళు గుర్తుపడతారు కానీ దేశ ప్రజలు గుర్తుపడతారా? పట్టరు। 47 ఏళ్ల పాలన పాత్ర పోషించిన వారసుడు, ఆ కుటుంబ వారసుడు, దేశ ప్రజల ముద్దు బిడ్డ రాహుల్ గాంధీ గారికి ఇలాంటి ఇదా? ఆర్ఎస్ఎస్ బీజేపీ మీ సాంప్రదాయాలు మీ సిద్ధాంతాలు ఇవా నేర్పింది? కాబట్టి ఈ విషయాన్ని మీడియా ద్వారా రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు, దేశంలో ఉన్న తెలుగు రాష్ట్ర ప్రజలకు, తెలుగు ప్రజలకు అట్లాగే దేశ ప్రజలకు మీడియా ద్వారా చెప్పాలనే ఈ విషయాలు చెప్పాలని ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది।